నా కూతురు పోయి హాస్పిటల్ మూతపడాలా 9 నెలలు టెస్ట్ చేయించిన ఇదే హాస్పిటల్లో 9 నెలలు నెలకు ఫస్ట్ నెల 6,000 తర్వాత నెల 5,000 తర్వాత నెల 4,000 తర్వాత 6,000 ప్రతి నెల బ్లడ్ టెస్ట్ అన్నారు. నిన్న అడ్మిట్ అయింది కూతురు. నీకు సిజరింగ్ చేస్తానమ్మా 20,000 చేస్తా సరే చేయని చెప్పినాము. ఆడికి మేము ఏమన్నా మేడం మాకొద్దు మేము లైఫ్ కి రాసి అంటే లైఫ్ రాసి ఇచ్చినారు. అమ్మ ఎవరో బాను అంట అదంట నేను చేస్తామా అని చెప్పింది. నా కూతురు 4 గంటలకు అబార్షన్ చేస్తా అని చెప్పి అబార్షన్ చేసి ఇప్పుడు 9 గంటలకు చచ్చిపోయిందంటే నేను ఎక్కడ బతకాలని ఏం చేయాలా? ఎవరిని సార్ నమ్మాలా నేను? ఎవరిని నమ్మాలా నేను? న్యాయంగా కాదు. నా కూతురు పోయింది, ప్రాణం పోయింది. మీరు లెక్క చేయడంలే. నా మొడ్డల ఆశ 10 కోట్లు కాదు. దానికి సెక్యూరిటీ ఉన్నారా మీరు? ఏం సార్ న్యాయమేం సార్? న్యాయమేనా ఇది? నా ప్రాణం పోయింది, నాకు సెక్యూరిటీ లేదు. నా యాదవ్ 2 కోట్లు కాదు ఇది. దీనికి సెక్యూరిటీ లాకులేసి అవి వేసి మీరు ఇంతమంది ఇది న్యాయమా? ఇది న్యాయమా? ఇది న్యాయమేం సార్? న్యాయమేం సార్? న్యాయమేం సార్? న్యాయమేం సార్? ఇది హాస్పిటల్ సెక్యూరిటీ పగలతారని నా కూతురికి ఎవరు సార్ సెక్యూరిటీ? నా కూతురికి ఎవరు సెక్యూరిటీ? ఎవరైనా ప్రాణమే. మీ పేరు రాజస్థాన్ మా పోలీస్ సహకారం కూడా లేదు. మేము స్వచ్ఛపరమని చట్టం వస్తుంది.